హలో అండి, నేను సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ సంధ్య. ఇంట్లోనే జామ్ ఎలా ఈజీగా చేసుకోవాలో ఈరోజు చూద్దామండి. రెగ్యులర్గా తినే జామ్స్ కాకుండా కొద్దిగా డిఫరెంట్గా, టేస్టీగా వాటర్ మిలన్తో ఎలా జామ్ చేసుకోవచ్చో ఈరోజు రెసిపీలో మనం చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను 2 కప్పుల వాటర్ మిలన్ పీసెస్ని ప్యూరీ చేసి తీసుకున్నాను. ప్రాసెస్లోకి వెళ్దామండి. ముందుగా స్టవ్ పైన ఒక సాస్ ప్యాన్ పెట్టుకొని అందులో మనం ముందుగానే ప్యూరీ చేసుకున్న 2 కప్పుల వాటర్ మిలన్ని వేసుకోవాలి. వాటర్ మిలన్లో ఎక్కువ శాతం నీరు ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా ఎక్కువసేపు మరిగించుకోవాల్సి వస్తుందండి. ఒక 10 నిమిషాల పాటు బాయిల్ చేసుకున్నాక 8 టీ స్పూన్ల వరకు నేను పంచదారను వేసుకున్నాను. అంతా ఒకసారి కలుపుకోవాలండి. మీడియం హీట్లోనే పంచదార అంతా బాగా కరిగే వరకు కలుపుకుంటూ మనం ఒకసారి బాయిల్ చేసుకోవాలి. పంచదార అంతా కరిగిందండి. ఇలా బాయిల్ అవుతుండగానే 6 స్పూన్ల వరకు నిమ్మకాయ రసం కానీ వెనిగర్ కానీ వేసుకోవాలి. బాగా మరగనివ్వాలండి. ఈ నీరంతా మనకి ఎగిరిపోయేంత వరకు మనం మరిగించుకోవాలి. చూసారు కదండి, వాటర్ మిలన్ జ్యూస్ కాస్త చిక్కబడుతూ ఉంది. మరో 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. కాస్త థిక్గా వచ్చిందండి ఇప్పుడు కన్సిస్టెన్సీ. ఇంకా కాసేపు మనం ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి. ఇంకో 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇందులో నేను ఒక చిటికెడు సిట్రిక్ యాసిడ్ కూడా వేసానండి. మిశ్రమం అంతా చిక్కబడుతూ ఉందండి. ఇంకొంచెం మనకి థిక్గా రావాలండి కన్సిస్టెన్సీ. ఇంకా కాసేపు స్లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చూసారు కదండి, మనకి జామ్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సాస్ ప్యాన్ని దింపేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా ఇంట్లోనే మనం వాటర్ మిలన్తో జామ్ రెడీ చేసేసుకున్నాం. కలర్ కూడా చాలా చక్కగా వచ్చింది కదండి. రెగ్యులర్గా తినే జామ్సే కాకుండా ఇలా ఎప్పుడైనా వాటర్ మిలన్తో కూడా ఒకసారి డిఫరెంట్గా జామ్ని తయారు చేసి చూడండి. పిల్లలకి తప్పకుండా నచ్చుతుందండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. డీటెయిల్ రెసిపీ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.